హౌ టు లివ్ ఎవరీ సెకండ్ హ్యాపీలీ. జీవితంలో ప్రతి క్షణం హ్యాపీగా బ్రతికేయడం ఎలా? ప్రతి క్షణం హ్యాపీగా ఎలా ఉండగలరా? బాధలు కష్టాలు కూడా ఉంటాయి కదా అంటారా? ఐ విల్ గివ్ క్లారిటీ. నా ఫ్రెండ్ కూడా తన లైఫ్లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నాతో షేర్ చేసుకున్నాడు. అది నేను ఇప్పుడు మీతో చెప్తా. చిన్నప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉండేవాడంట. చుట్టూ మనుషులు, పైన దేవుడు, ఆడుకోవడానికి ఫ్రెండ్స్, చూసుకోవడానికి పేరెంట్స్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఫీలింగ్లో ఆడుకుంటూ ఆనందంగా గడిపేసేవాడంట. ప్రపంచం చాలా అందంగా కనపడేది మనోడికి. ఆడుకునే వయసు అయిపోయి కాస్త వయసు వచ్చాక, అన్నీ తెలియడం మొదలయ్యాక, ఓహో చుట్టుపక్కల వాళ్ళంతా పలకరించే పలకరింపులు పై పలకరింపుల, ఇదంతా పర్ఫార్మెన్సా? నమస్కారం అండి, ఎలా ఉన్నారండి, తిన్నారా అండి, బాగున్నారా, మన ఊళ్ళంతా బాగున్నారా? వీటిని ఫార్మాలిటీ పలకరింపులు అంటారా? ఇంత బాగా నటిస్తారా అనిపించి సమాజంలో ఉండే సహజ నటుల టాలెంట్ అప్పుడు అర్థమైందంట ఆడికి. అయినా అంత న్యాచురల్గా లేని అభిమానాన్ని ఎలా నటిస్తారా అని అడిగితే, నీకు బ్రతకడం రాదు, బ్రతకడం అంటే ఇదే అన్నారంట. మనిషికి మనిషి సాయపడే వాళ్ళకంటే స్వార్థంగా బ్రతికే వాళ్ళే ఎక్కువ అనే క్లారిటీ రావడం మొదలైంది వీడికి. సర్లే మనిషిని ఇక నమ్మకూడదు అని మనుషుల్ని పక్కన పెట్టేసి పైన దేవుడున్నాడులే అన్నీ చూసుకుంటాడు అనుకున్నాడంట. అలా వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న మనుషుల విచిత్ర చర్యలు చూసి వీడికి జీవితంలో తెలియని డిప్రెషన్ మొదలైందంట. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ వాడిలో వాడు మాట్లాడుకుంటూ, దేవుడా నాకు జీవితం అంతా చీకటైపోయింది, చుట్టూ ఉన్న మనుషులు దెయ్యాల్లా కనిపిస్తున్నారు, వాళ్ళు పైకి నవ్వుతూ కరెక్ట్గా వాళ్ళ కళ్ళకి చూస్తే ఎప్పుడు దొరుకుతావరా వేసేద్దాం అని చూస్తున్నట్టున్నాయి వాళ్ళ చూపులు. ఈ ఫార్మాలిటీ పర్ఫార్మెన్స్ నా కొడుకులతో నేను మాట్లాడలేను, కనీసం నువ్వైనా కిందకు వచ్చి కాసేపు నాతో హార్ట్ఫుల్గా మాట్లాడేళ్ళు అని దేవుణ్ణి ప్రతిరోజు పిలిచేవాడంట. వాడెన్నిసార్లు పిలిచినా దేవుడు రాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళలో మార్పు లేదు. డిప్రెషన్ పెరిగిపోతుంది, బ్రతకడం కష్టమైపోతుంది. అలసిపోయి ఒకరోజు బలంగా ఇలా ఫిక్స్ అయిపోయాడు, ఇక్కడ బ్రతకడానికి నేను సెట్ అవ్వను అని ఒక బేర్ బాటిల్, ఒక పాయిజన్ తీసుకొని మనుషులు లేని ప్లేస్కి వెళ్ళిపోయాడు. వాడికి బేర్ టేస్ట్ తెలీదు, పాయిజన్ ఇచ్చే పెయిన్ తెలీదు. చావాలని కోరిక, తాగేశాడు. చేదుగా ఉన్న మింగేసి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఓ 3 గంటల తర్వాత మళ్ళీ నిద్రలేచాడు. ఏమైందో తెలియదు. కాస్త కాన్షియస్ వచ్చాక గుర్తొచ్చింది ఏంటంటే, తాగిన పాయిజన్ అంతా వామిటింగ్ చేసేసుకున్నాడు అని. పడుతూ లేస్తూ వెళ్ళి ఒక ట్యాప్ కింద తలబెట్టి కాస్త రిలాక్స్ అయ్యాక వాడి బ్రెయిన్లో కదిలిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంతేనా, ఇంత ఈజీగా పోతా ప్రాణం, ఎలాగో బ్రతికేసా కానీ పాయిజన్ కరెక్ట్గా ఎక్కుంటే 10 నిమిషాలు, కత్తితో పొడుచుకుంటే 5 నిమిషాలు, బుల్లెట్ తగిలితే 1 సెకండ్. ఇంత ఈజీగా పోయే ప్రాణానికి ఎందుకు రాయంత ఓవరాక్షన్? ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఆశలు, కోరికలు, రూల్స్, ప్రెజర్స్, సొసైటీ, హ్యూమానిటీ, అరటిక తొక్క, తోటకూర కట్ట, ఇటు 1 సెకండ్లో పోయే ప్రాణానిక నా బొంగులో సొసైటీ, నా బొంగులో హ్యూమానిటీ. ఇది సమాజం కాదు, వీళ్ళు మనుషులు కాదు, పిలిచినా దేవుడు రాడు. అన్నిటికన్నా ఫైనల్ ప్రాణం. అదే ఇంత ఈజీగా పోతున్నప్పుడు ఇంకా ఏది పోద్దని భయపడాలి, ఏది పోతుందని బాధపడాలి? ఎవరి కోసం నిన్ను నువ్వు మార్చుకోవాలి, ఎవరి కోసం అడ్జస్ట్ అవుతూ బ్రతకాలి అని రియలైజ్ అయ్యి అప్పటి నుంచి వాడికి ఫ్రెండ్షిప్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బంధాలనే వీక్నెస్ లేవు. వాడి కోసం మాత్రమే వాడు బ్రతకడం మొదలెట్టాడు. తింటా పంట ఏదో రోజు పోతా. ప్రెజర్ అంతా వదిలేసి మనశ్శాంతిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఇష్టమైన పనిని తెలివిగా చేసి డబ్బులు సంపాదిస్తాడు, అది ఆ రోజే ఖర్చు పెట్టేస్తాడు, ఆ క్షణమే బ్రతుకుతాడు. మళ్ళీ రేపు నచ్చిన పనిలో నిమగ్నమైపోతాడు. ఇష్టమైన మ్యూజిక్ వింటాడు, ఎక్కువ టైం నేచర్తో స్పెండ్ చేస్తాడు. ఎలాగూ ఆల్రెడీ వదిలేద్దామనుకున్న ప్రాణమే కాబట్టి పెద్దగా ఆశ లేదు, చావంటే భయం లేదు. ప్రతి క్షణంలో నుండి ఎంత ఆనందాన్ని తీసుకోవచ్చో అంత ఆనందాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే వాడి జీవితం ఈ క్షణం మాత్రమే అని ఒపీనియన్. ప్రాణమున్న ప్రతి జీవికి ఫర్ ఎవర్ రిలేషన్ నేచరే అంటుంటాడు. మనుషులకు దూరంగా బ్రతకడం మొదలెట్టాక నిజమైన జీవితం పరిచయమైంది. హిమాలయాలకు వెళ్ళలేదు కానీ వాడి చుట్టూనే హిమాలయాస్ కట్టేసుకున్నాడు. వాడి గురించి ఎవరేమన్నా పట్టించుకోడు, వాడి ప్రపంచం వాడిది. వాడి దగ్గరున్న ఏం పోయినా లైట్,
ఏమొచ్చినా లైట్, కోరికలేం లేవు, నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం, వాడే నా ఇన్స్పిరేషన్. అండ్ ఫైనలీ వాడి పేరు అనిల్ నాగార్జున. ఎస్, ఆ బియర్ బాటిల్ పాయిజన్ కానీ నేనే. భగవద్గీతలో ఒక శ్లోకం అర్థం ఇలా ఉంటుంది: ఎవడైతే చావుకు భయపడడో, ఎవడైతే కోరికలచే బంధింపబడడో, ఎవడు గెలుపు ఓటములకు వ్యత్యాసం చూపడో, ఎవడు ఏది సిద్ధించినా ఏది సిద్ధించకపోయినా ఒకేలా ఉంటాడో, అటువంటి వాడిని కర్మయోగి అంటారు. వాడు కర్మలను ఆచరిస్తున్నా వాటిచే బంధింపబడకుండా ఉంటాడు. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా బ్రతకగలడు. నిన్ను తిట్టేవాళ్ళు, నిన్ను పొగిడేవాళ్ళు, నీ వాళ్ళు, పరాయళ్ళు ఎవరు పర్మనెంట్ కాదు. వాళ్ళ ఒపీనియన్స్ పర్మనెంట్ కాదు. మొత్తం ఏదో ఒక రోజు అయిపోద్ది. ఎవ్రీథింగ్ విల్ ఫినిష్డ్ వన్ డే. ఆ పొయ్యేలోపు ఎలా బ్రతుకుతావంటే నీ లైఫ్ స్టైల్ చూసి ఉంటే చూస్తుంటే ఆ దేవుడు కూడా కుళ్ళుకునేలాగా బ్రతుకు.